బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేతృత్వంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలోనూ పనిచేశారు. ఆమె నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలవబోతున్నట్లే అన్న చర్చలు సాగుతున్నాయి. అయితే తాము మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్, భద్రత గురించి మాత్రమే సీఎంతో చర్చించామని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. రాజకీయాల గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పారు. అయితే నలుగురు బీఆర్ఎస్ కీలక నేతలకి చెప్పకుండానే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిశామని వారు చెబుతున్నా ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. వీరి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని మంగళవారమే సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రత్యర్థ పార్టీలను బలహీనపరిచేందుకు ఆడే మైండ్ గేమ్స్ లో భాగంగా కూడా రాజకీయ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు కనుక మంత్రి ప్రకటనను సీరియస్ గా తీసుకోలేదు. కానీ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో పాటు ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటికి నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. విపక్ష ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కావడంపై సానుకూల స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కలవలేకపోయారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక విపక్ష నేతలని కూడా కలవడంతో నాయకుడు అంటే ఇలానే ఉండాలనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.